సహజంగా ఎన్నికల్లో ఎక్కడైనా రాజకీయ పార్టీలు పోటీ చేస్తాయి. అధికారులు ఆ ఎన్నికల్ని పర్యవేక్షిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో అందుకు విరుద్ధంగా సాగిందా అనిపిస్తుంది. నేరుగా క్రికెట్ మ్యాచ్లో ఆటగాళ్ళు ఎంపైర్ల మధ్య పోటీ జరిగితే ఎట్టా వస్తుందో అదే ఫలితం ఇప్పుడు పులివెందుల్లో రాబోతున్నట్టు కనిపిస్తుంది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. వాస్తవానికి పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు ఎటువంటి ప్రాధాన్యత లేదు. ఇది కేవలం ఒక ఏడాది పదవీ కాలం కోసం జరిగిన ఎన్నిక. ఆ ఎన్నికలో గెలిచినా ఓడినా పెద్దగా ఏ పార్టీకి వనగూరేది లేదు. అయినప్పటికీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార పక్షం వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ మీద తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పుకోవాలన్నది టీడీపీ అధిష్టానం ఆలోచన. ఆ ఆలోచనని క్షేత్రస్థాయిలో బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్ళు చాలా పకడ్బందీగా అమలు చేశారు. ఈ అమల్లో అధికార యంత్రాంగం పూర్తిగా పాలక పక్షానికి ఒత్తాసు పలికింది. దాంతో ఈసారి పులివెందుల ఉప ఎన్నికలు పూర్తిగా వైఎస్ఆర్సీపీకి అధికార యంత్రాంగానికి మధ్య సాగినట్టుగా కనిపించింది. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నాయకత్వం యథేచ్ఛగా సాగింది. ఎంతగా అంటే మంత్రులే నేరుగా పోలింగ్ బూతుల్లోకి వెళ్ళిపోయి బయట జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పోలింగ్ బూతుల్లో ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లని బెదిరించేదానికి కూడా తెగించేటంత వరకు వెళ్ళింది. ఇలాంటి స్థాయిలో జరిగినటివి అసలు ప్రజాస్వామ్యం అని, లేదంటే ఒక ఎన్నికలు ప్రణాళికాబద్ధంగా సాగాయని ఎవ్వరూ అంగీకరించే ప్రసక్తే లేదు. చివరికి తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ శ్రేణులు కూడా దీన్ని అంగీకరించరు. పైగా అటు నుంచి వస్తున్నటువంటి వాదన ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అధికారంలో ఉండగా ఇదే పద్ధతిని అనుసరించారు కాబట్టి ఇప్పుడు అదే పని చేస్తున్నట్టు చెప్పుకొస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము కుప్పంలో గెలిచాం కానీ ఇలాంటి దౌర్జన్యం ఎక్కడా నడవలేదు అన్నట్టుగా సరి చెప్పుకుంటున్నారు. ఎవరి వాదన ఎట్టా ఉన్నప్పటికీ మొత్తం ఎన్నికల వ్యవస్థనే భ్రష్టు పట్టించేటువంటి స్థాయిలో ఈసారి పులివెందుల, ఒంటిమిట్ట 2 జడ్పీటీసీ స్థానాలకి ఎన్నికలు జరిగాయి. 2 చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి పూర్తి అనుకూలత కనిపిస్తోంది. ఫలితాల్లో 14వ తారీఖున రాబోతున్నటువంటి రిజల్ట్స్ టీడీపీకి అనుకూలంగా వచ్చేదానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. తద్వారా పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అనే అభిప్రాయాన్ని అయితే కలిగించగలిగారు. కానీ దీని ద్వారా టీడీపీ ఏం సాధిస్తుంది? గతంలో వైఎస్ఆర్సీపీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తమ పార్టీ వాళ్లే గెలవాలని, తమ పార్టీయే కిందన గల్లీ నుంచి మొత్తం అమరావతి వరకు అన్ని పదవుల్లోనూ ఉండాలని ఆశించి ఆఖరికి సాధారణ ఎన్నికలు వచ్చేసరికి భంగపడింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే బాటలో, అదే పద్ధతిన, అదే విధానాన్ని అనుసరిస్తూ వాళ్ళని తోసిపుచ్చి కూడా అంతకు మించినోడు ఆచంట మల్లన్న అన్నట్టుగా సాగుతోంది. మరి దీనికి కూడా ప్రతిఫలం టీడీపీ నేతలు అనుభవించక తప్పదా? ఇలాంటి దుశ్చర్యల ద్వారా, ఇలాంటి దౌర్జన్యాల ద్వారా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూనీ చేసేసినటువంటి వైఖరి ద్వారా గెలిచిన దానికి ఏమాత్రం ఫలితం ఉంటుంది? దానికి ప్రజలు ఏ రీతిన భవిష్యత్తులో బుద్ధి చెప్పేదానికి సిద్ధమవుతారు? ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కీలకంగా ప్రభావితం చేయబోతున్నటువంటి అంశాలుగా మనం చూడాల్సి ఉంటుంది.